చూడటం లేదండి. శ్రీధర్ రెడ్డి గారు, ఇది పరిస్థితి మన కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ. మరి మీరేంటి, కేటీఆర్ ఎందుకు ఈ రెండు పార్టీలు ఉమ్మడి సీఎం అని ఒక కొత్త పదవి కట్టబెట్టారు రేవంత్ రెడ్డికి? ఒకటి అంటే ముందు అది చాలా అంటే ఎట్లా సాధ్యం అవుతుంది? ఒకటి ఈక్వేషన్లు ఎప్పటి నుంచో మనం పొలిటికల్ పార్టీలో మీరు తెలంగాణలో ఉన్న కన్ఫ్యూషన్ బహుశా ఎక్కడ ఉండదేమో. ఈ రెండు పార్టీలు, ఆ రెండు పార్టీలు, ఈ రెండు పార్టీలు ఈక్వేషన్. సో ఎందుకని ఉమ్మడి పార్టీల సీఎం ఎందుకు అవుతారు ఆయన రెండు జాతీయ పార్టీలకు సంబంధించి? ఇంత క్లియర్గా వీళ్ళిద్దరి మధ్య పొలిటికల్ బ్యాటిల్ నడుస్తుంటే ఇవన్నీ మాటల వరకే పరిమితమైనటువంటి బ్యాటిల్స్ ప్రజలు అర్థం చేసుకోకపోరని అనుకుంటే తప్పండి. బేసికల్లీ మీరు ఏ అంశమైనా చూడండి, ఏదో తూతూ మంత్రంగా బీజేపీ వైపు నుంచి కానీ లేకపోతే కాంగ్రెస్ వైపు నుంచి కానీ బీజేపీ ప్రభుత్వం పైన, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ రెండు ప్రభుత్వాలకు సంబంధించి ఈ రెండు పార్టీల మధ్య అనేక అంశాల పట్ల వాళ్ళు రెస్పాండ్ అయ్యే తీరు చూస్తే మీకు అర్థమవుతుంది చాలా క్లియర్గా. ఏంటంటే ఒకటి, రేవంత్ రెడ్డి గారిని విమర్శించామనుకోండి బీఆర్ఎస్ వైపు నుంచి, ఫస్ట్ టు కమ్ ఫర్ ద రెస్క్యూ ఎవరంటే బండి సంజయ్ వస్తాడు. ఇది ఎట్లా అది ఎట్లా ఆయన మర్చిపోయాడు. ఈ రాష్ట్రంలో వాళ్ళు కూడా ప్రతిపక్ష పార్టీగానే ఉన్నారు, కాంగ్రెస్ అనేది దేశంలో వాళ్ళకి ప్రధాన ప్రత్యర్థి అనే విషయాన్ని సంజయ్ గారు మర్చిపోయాడు. అట్లాగే మిగతా నాయకులు కూడా మొదట బీఆర్ఎస్ని విమర్శించిన తర్వాత మరీ బాగోదని చెప్పి కాంగ్రెస్ కూడా విమర్శించే పద్ధతి మనం చూసినాం. చాలా అంశాలకు సంబంధించి మీకు చెప్పాల్సి వస్తే ఈ 14 నెలల కాలంలో అనేక అంశాలకు సంబంధించి మీరు బీజేపీ నాయకుల యొక్క స్టేట్స్మెంట్ మీరు చూడొచ్చు. కాబట్టి దాన్ని బట్టి క్లియర్గా మీకు ఏమర్థమవుతుంది, ఇది ఒక అండర్స్టాండింగ్తో నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డిని వీలైనంత కాలం ముఖ్యమంత్రిగా కొనసాగించేటువంటి యొక్క మద్దతు కార్యక్రమం అనేది వాళ్ళ దగ్గర నెంబర్ ఉంటే బీజేపీ వైపు నుంచి ఒక ఏమంటారు ఎక్స్టర్నల్ సపోర్ట్ దొరికినట్టు దొరుకుతా ఉందనేది మనం చూస్తూ ఉన్నాం. అది గచ్చిబౌలి నుంచి మొదలుపెట్టి అన్ని అంశాలకు సంబంధించి తూతూ మంత్రంగా వ్యతిరేకత చూపించినట్లు మాట్లాడటం, ఆ అంశాన్ని నేపథ్యం చేసుకొని బీఆర్ఎస్ పార్టీని తిట్టే ప్రయత్నం చేయటం, ఇది రెగ్యులర్ గా జరిగే తంతు కాదు. మీరు అన్న బండి సంజయ్, మీరు కోట్ చేసిన బండి సంజయ్ ఏమన్నాడంటే కేటీఆర్ జైలుకి వెళ్లకుండా కాపాడుతున్నదే సీఎం అంటే. అదే ఈ కన్ఫ్యూజన్ చెప్తాను. ఈక్వేషన్స్ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, భూదోపిడీకి అవినీతికి సహకారం. స్టాలిన్ మీటింగ్ కలిసి వెళ్తే దోస్తీ ఉన్నట్టేనా? ఆ పార్టీ రిప్రజెంటేషన్, ఈ పార్టీ రిప్రజెంటేషన్ ఇచ్చారు. సరే, అదొక అంశం అయితే మీరు అన్న బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఇవి. మీకు కేటీఆర్ను రేవంత్ రెడ్డి ఫ్రెండ్స్ అని. నేనేమంటే ఇప్పుడు బండి సంజయ్ గారు హోంమంత్రి అని మర్చిపోతా ఉంటాడు, మనం గుర్తు చేయాల్సి వస్తూ ఉంటుంది. హోంమంత్రి ఇంటర్నల్ అఫైర్స్ బేసికలీ. ఇప్పుడు మేమేమన్నా దోచుకుంటే, రేవంత్ రెడ్డి ఏమైనా దోచుకుంటే మీరు మ్యూట్ స్పెక్టేటర్గా ఉండాల్సిన అవసరం లేదు, అంటే మౌన ప్రేక్షకులా ఉండాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ యువర్ డిపార్ట్మెంట్స్ విత్ యూ, వాళ్ళతో విచారణ చేయించి కేసులు పెట్టండి. యూ హ్యావ్ సిబిఐ విత్ యూ. ఏమైనా కరప్షన్ ఒకవేళ ఇక్కడ ఏసీబీ పట్టించుకోవట్లేదు అనుకుంటే సిబిఐ ద్వారా చేయించుకోవచ్చు. ఈడీ ఉంది, ఒకవేళ డబ్బులు ఏమన్నా లాండరింగ్స్ జరుగుతూ ఉన్నాయి లేకపోతే అన్వాంటెడ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయంటే ఎంటైర్ సిస్టమ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అందుకే ఈ తీతూ మంత్రాల మాటలు మాట్లాడద్దండి. మీరు చేతనవుతే ఎక్కడైనా ఇటువంటి సందర్భాలు ఉంటే మీరు 100% కేసులు పెట్టి ముందుకెళ్ళచ్చు. కానీ ఆ పని మీకు చేత కాదు, మీరు అట్లా మాడుతూ ఉంటారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతూ ఉంటారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ వాళ్ళతో దోస్తీ ఎందుకు చేస్తామండి? మేము ప్రధాన ప్రతిపక్ష పార్టీ, 38 మంది అసెంబ్లీ సభ్యులు మాకే ఉన్నటువంటి ఒక పార్టీ. ఆ తర్వాత మీకు శాసన మండలిలో కూడా మెజారిటీ ఆఫ్టర్ ది రూలింగ్ పార్టీ ఉన్నటువంటి సందర్భాన్ని మేము చూసాం. ఇవన్నీ ఉన్న తర్వాత మేమెందుకు కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళాలి? ఆశాస్పదంగా లేదు. కాబట్టి ఈ స్టేట్మెంట్స్ అన్ని చూస్తే ఒకటి, బండి సంజయ్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ దే విల్ కమ్ ఫర్ ద రెస్క్యూ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు అని నేను చెప్తా ఉన్నాను. అది పదే జరుగుతూ ఉంది. వీళ్ళకి ఎవరితో కూడా చిన్నపాటి అండర్స్టాండింగ్ ఉండాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి లేదు. బికాస్ వీఆర్ ది రూలింగ్ పార్టీ, వీఆర్ ది ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ. మళ్ళీ అధికారులకు రావడానికి ప్రజల మద్దతు కోరుతున్నటువంటి పార్టీ, ప్రజలు ఇప్పటికే కోరుకుంటున్నటువంటి పార్టీ. కాబట్టి అన్ని చెప్పడానికి బాగుంటాయి, వాస్తవాలు ప్రజలు గుర్తుపడతారు. రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నా ఉన్నాయి, మాట్లాడదాం. ఎన్నికల ఎపిసోడ్ మాట్లాడదాం. అసలు అధికారంలో ఉన్న పార్టీని, ముఖ్యమంత్రిని ఇంకొక పార్టీ రెస్క్యూ చేయాల్సిన అవసరం ఏంటి అనేది కూడా మాట్లాడదాం. అద్దంకి దయాకర్ గారు, ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. దయాకర్ గారు, ముందుగా మీకు